హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మెంతం కూర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇది వేసుకుందాం. పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి. ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం. ఇది వేస్తే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఆయిల్లో వేస్తేనే అది చేదు రాకుండా ఉంటుంది. మెంతం కూడా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. అండ్ ఉప్పు, పసుపు వేస్తే ఈ ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పెసరపప్పు వేసి వేయించుకుందాం. పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ఇప్పుడు వేసేసుకొని పప్పు ఫ్రై అయింది. ఇప్పుడు బీరకాయ వేసుకొని కూడా మగ్గనివ్వాలి. దీంట్లో మగ్గిన తర్వాత వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాను. ఇది బాయిల్ అవుతుంటేనే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. లాస్ట్లో వేసుకునే బదులు ఇప్పుడు వేసేసుకున్నాను. ఇంకా బాయిల్ చేద్దాం. పప్పు ఉడికింది. ఇప్పుడు కారం, ధనియా పొడి వేస్తున్నా. మంచిగా కలిపేసేసుకొని కొద్దిసేపు ఉంచేసుకొని బంద్ చేసుకోవడమే. ఇంకా ఎమ్మి బీరకాయ పెసరపప్పు ఈజ్ రెడీ. అంతే. ఈ కారము, ధనియా పొడి పట్టనేస్తే చాలు. ఇది ఇట్లనే